చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, ఎగ్స్ అన్ని కలిపి వండిన మిక్స్డ్ బిర్యానీ టేస్ట్ మాత్రం మామూలుగా రాలేదండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, అక్క ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసాం అక్క, ఇంకెన్నిసార్లు చేయమంటావు, ఉంది నీకు ఒకటే ఛానల్ కదా అని కామెంట్స్ చేస్తున్నారు. మీ కోపంలో కూడా న్యాయం ఉంది. రోజు సబ్స్క్రైబ్ అంటుంటాను కాబట్టి. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగాలి కదమ్మా, అడిగితేనే కదా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చెప్పండి. ఇంక ఇవాళ వీడియో ఏంటంటే మిక్స్డ్ బిర్యానీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. బిర్యానీ అంటే మనకి మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నా. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అల్లము వెల్లుల్లి మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుంటారు. నేనేంటంటే పీల్తో పాటే గ్రైండ్ చేసుకుంటాను. నాకు ఎందుకో ఇలాగే నచ్చుతుంది. ఇదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. నార్మల్గా స్టోర్ చేసి పెట్టుకోవడానికి అయితే వాటర్ ఏమి యాడ్ చేయను. ఇలా అప్పటికప్పుడు వాడుకునే పని అయితే కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటాను. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలాకు కావాల్సినవి ఏంటంటే ఈ సైజ్ లో ఉన్న 3 దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, ఒక పెద్ద ఇలాచి, 7-8 లవంగాలు, 5 యాలుకలు, 2 టీ స్పూన్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, మరాఠీ మొగ్గ నా దగ్గర చిన్న ఉన్నాయని చెప్పి నేను 3-4 తీసుకున్నాను. పెద్దవైతే 1-2 వేసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఇక్కడ టీ స్పూన్లు టేబుల్ స్పూన్లు కొంచెం గమనించండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీన్ని ఏమంటారు జాపత్రియే కదా, ఇదైతే కొంచెమే వేసుకోండి. ఎందుకంటే ఇది ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ చేదొచ్చేస్తుంది. సో చూసుకొని వేసుకోండి. ఇది మాత్రం వీటన్నింటినీ ఇంక సపరేట్ గా గ్రైండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ గా వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇంక నేను వీటన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకుంటున్నా. మసాలా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నా. నేను ఈ మధ్య ఏంటంటే నార్మల్ మిక్సీలో కాకుండా ఈ జ్యూసర్ మిక్సీలో మసాలాలు గ్రైండ్ చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు మిక్సీలో లాగా మరీ మెత్తగా కాకుండా రోట్లో దంచినట్టు కొంచెం బరకగా వస్తున్నాయి మసాలాలు. సో అందుకని చెప్పి నేను ఇదే కంటిన్యూ చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా అసలు ప్రాసెస్ లోకి దిగాలి మనం. ఇక్కడ నేను మటన్ తీసుకున్నాను, ఒక 1/2 కిలో. అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దీన్నే మ్యారినేట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని, ఒకసారి అంటే ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే అవన్నీ కూడా ఆ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. అన్ని ముక్కలకి పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 250 ml వరకు వాటర్ పోసి మూత పెట్టేసుకొని, మటన్ కదండి కనీసం 3-4 విజిల్స్ అన్నా రానివ్వండి. అప్పుడే ముక్క కరెక్ట్ గా ఉడుకుతుంది. మీరు తీసుకున్న మటన్ లేతగా ఉంటే ఒక 2 విజిల్స్ సరిపోతాయి. ఒకవేళ ముదురుగా ఉంటే 4 విజిల్స్ పెట్టుకోండి. ఇక్కడ నేనైతే మటన్ స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ ని చూద్దాం రండి. మటన్ 1/2 కిలో తీసుకున్నాను కదా, ఇంక ఇక్కడ నేను చికెన్ అయితే ఒక 1/4 కిలో వరకే తీసుకున్నానండి. ఇందులో కొంచెం ఉప్పు, అలాగే ఒక 250 ml వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించేసుకోవడమే. మటన్ కి లాగా ఇందులో పసుపు కారం ఏం వేయాల్సిన అవసరం లేదు. అలాగే కుక్కర్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్ గా గిన్నెలో వేసేసి ఉడికించేసుకోవచ్చు. చికెన్ మటన్ స్టవ్ ఎక్కిచ్చేసాం కదా, ఇంకా ఫిష్ సంగతి చూద్దాం రండి. ఈ ఫిష్ వచ్చేసి పండుగప్పు అంటారండి, దీని పేరు అది. మొన్న సండే పులుసు పెట్టడానికి తీసుకొచ్చినప్పుడు నేను 4 ముక్కలు ఎత్తి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఈ బిర్యానీ కోసమని. దీన్ని మాత్రం ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇందులో ఏమేమి వేసానంటే రుచికి సరిపడా ఉప్పు, కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం పెరి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఏవైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా వేసుకుంటేనే బాగుంటది. ఆ అరోమా, ఆ ఫ్లేవర్ అప్పుడే తెలుస్తుంది. ఈ మసాలాలన్నీ ఫిష్ కి పట్టించిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఫిష్ కొంచెం సెన్సిటివ్
సెన్సిటివ్ గానే ఉంటది. సో కొంచెం నిదానంగానే కలుపుకోవాలి, లేదంటే పాడైపోతుంది. ఇదిగోండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకొని దాన్ని పక్కకు పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఫిష్, మటన్, చికెన్ వీటి పని అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ అయితే మనం బియ్యం నానబెట్టేసుకుందాము. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ 2.25 కప్పు తీసుకున్నాను. ఇవి కూడా బాస్మతి రైసేలండి, కాకపోతే కొంచెం చిన్నవి. ఆ చిన్నవేమో ఒక 3/4 కప్పు తీసుకున్నాను. అంటే ఇక్కడ నేను మొత్తం 3 కప్పుల రైస్ తీసుకున్నాను. 2.25 ఏమో పెద్దగా ఉండే బాస్మతి రైస్, అలాగే 3/4 కప్పు ఏమో చిన్నగా ఉండే బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటిని నీట్ గా 2 సార్లు వాష్ చేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం మిగతా ప్రాసెస్ అంతా చేసేసరికి బియ్యం బాగా నాని బిర్యానీ చక్కగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్. ఇక్కడ నేను 400 గ్రామ్స్ వరకు తీసుకున్నాను ప్రాన్స్. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రొయ్యలు మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు. మరీ చిన్నవి అయితే బిర్యానీలో కనిపించవు, ఒకవేళ పెద్దవైతే మాత్రం మన చికెన్ పీసెస్ ని, మటన్ పీసెస్ ని డామినేట్ చేసేస్తాయి. సో మీడియం సైజ్ లో ఉన్న ప్రాన్స్ తీసుకుంటే మనం అన్నిటినీ ఫీల్ అవ్వగలుగుతాము. ప్రాన్స్ లో మాత్రం కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ప్రాన్స్ లోనే ఉప్పు ఉంటది కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు ఎక్కువైనా సరే మనం తినలేము. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. పెళ్ళైన కొత్తలో మా వారు ఒకసారి ప్రాన్స్ తీసుకొచ్చారు. ఇవి కడిగి ఫ్రిడ్జ్ లో పెట్టు, నేను వచ్చాక బిర్యానీ చేస్తానని చెప్పారు. సర్లే అని చెప్పేసి నేను చికెన్ ని, మటన్ ని వాష్ చేస్తాం కదా పసుపు ఉప్పు వేసి, అలాగా వాష్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇంకా తర్వాత వాటిని కూర చేసుకున్న తినలేకపోయాము, బిర్యానీ చేసుకున్న తినలేకపోయాము. సో కాస్త ప్రాన్స్ లో మాత్రం ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇంకా ఈ బిర్యానీ మొత్తానికి కలిపి మనకి ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ పడతాయి. సో వాటిని ఫస్ట్ పీల్ ఆఫ్ చేసేసుకొని పొడవుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే ఆనియన్స్ ని డైరెక్ట్ గా అలా కాకుండా ఇద్దండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక ప్లేట్ లో వేసేసుకొని ఆనియన్స్ ని స్మాష్ చేసేసుకోండి. అప్పుడు లేయర్స్ గా వస్తాయి ఆనియన్స్. ఇలా చేసుకున్నామంటే సో మనకి చక్కగా బిర్యానీలో కలిసిపోతాయి అనమాట. ఆనియన్స్ తో పాటు ఒక 6 పచ్చిమిరపకాయలు పెద్ద పెద్ద చీలికల లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మనకైతే చికెన్, మటన్ రెండు ఉడికిపోయాయి. 80 to 90% కుక్ అయితే చాలండి, చికెన్ అయినా మటన్ అయినా. వీటిని మళ్ళీ మనం కొంచెం ఫ్రై చేస్తాము, అలాగే బిర్యానీలో కూడా వేసి ఉడికిస్తాం కాబట్టి. ఇంకా చికెన్ ని, మటన్ ని ఇలా సపరేట్ చేసేసుకొని చికెన్ లో ఉన్న వాటర్, మటన్ లో ఉన్న వాటర్ పారబోయకుండా అలాగే సపరేట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఆ వాటర్ ని మనం బిర్యానీలో యూజ్ చేస్తాము. ఈ వాటర్ యూజ్ చేయడం వల్ల బిర్యానీ ఇంకా టేస్ట్ గా ఉంటది. ఇద్దండి ఇంక ఇక్కడ బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా బిర్యానీ అసలు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అందులో నుంచి ఓ 2 చిన్న గుప్పెళ్ళ వరకు ఆనియన్స్ వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నార్మల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే గిన్నెకి అంటుకుపోతుంది కదా, బట్ ఈ కడాయిలో నాకు ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందే కలిపి పెట్టుకొని ఉన్నాం కదా పసుపు, ఉప్పు, అలాగే ఆయిల్ వేసుకొని ఆ ప్రాన్స్ ని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవడమే. ఇందులో ఇంకా మనం వాటర్ ఏం యాడ్ చేయమండి, ఆ ప్రాన్స్ లో ఉన్న వాటరే బయటకు వచ్చి మగ్గుతాయి. ఆనియన్స్ ని కూడా మరీ డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆనియన్స్ మగ్గితే చాలు. ఇద్దండి ఇక్కడ చూసారు కదా, ప్రాన్స్ లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసాయి. ఈ వాటర్ ఇనికిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ మూత పెట్టేసుకుందాము. జస్ట్ ఒక 5 మినిట్స్ చాలండి, వాటర్ అంతా ఇనికిపోతాయి. ఇద్దండి చూసారు కదా, 5 మినిట్స్ లో వాటర్ అంతా ఇనికిపోయి అంతా దగ్గరకు వచ్చేసింది. ఈ బిర్యానీ తినేటప్పుడు బాగుంటది కానీ చేసుకోవాలంటే మాత్రం ప్రాసెస్ కొంచెం ఎక్కువ. మీకు టైం ఉంది, ఫ్రీగా ఉన్నాము అన్న రోజే చేసుకోండి. ఇందులో మనం ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం కరివేపాకు, 4-5 జీడిపప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఓ 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అలాగే దగ్గరుండి ఫ్రై చేసుకునే పని అయితే ఓ 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోండి, లేదంటే ఓ 2 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయండి. చూసారు కదా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. సో అంటే మనకి ప్రాన్స్ రెడీ అయిపోయినట్టు. ఇంక ఈ ప్రాన్స్ ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా చూడడానికే బాగుంది కదా, చాలా టెంప్టింగ్ గా. నాకైతే ఇలాగే తినేయాలనిపించింది, అంత బాగుంది. స్మెల్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా ఉండడం వల్ల మంచి స్మెల్ వచ్చింది. ఈసారి ఎప్పుడైనా ప్రాన్స్ తెచ్చినప్పుడు ఇంకా మసాలాలు గిసాలాలు ఏం వేయకుండా జస్ట్ ఇలా చేసుకొని తినేద్దామని డిసైడ్ అయ్యా. ప్రాన్స్ ని పక్కకు తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇంకో 2 గుప్పెల్లో ఆనియన్స్, 5-6 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకో వైపు అయితే నేను గుడ్లు కూడా ఉడకడానికి పెట్టేశాను. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ అండి, టీ స్పూన్ కాదు. ఈ బిర్యానీకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వాడతాము. బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్టే మెయిన్, అది తగ్గిందంటే బిర్యానీ అస్సలు బాగుండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఉప్పు వేసుకొని ఆ చికెన్ వేసుకొని ఓ 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ఉడికించుకొని ఉన్నాం
కాబట్టి అది మైండ్ లో పెట్టుకొని కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి సాల్ట్. పసుపు ఉప్పు వేసిన తర్వాత ఓ నిమిషం ఫ్రై చేసుకొని ఇందులో మనం మటన్ ని కూడా ఉడికించి పెట్టుకున్నాం కదా, పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ మటన్ ని కూడా ఇందులో వేసి ఓ 3 నుంచి 4 నిమిషాలు దగ్గరుండి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, ఒక 5-6 జీడిపప్పు, కరివేపాకు మాత్రం మీ ఇష్టం అండి, కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటది. కొంతమంది నాన్ వెజ్ లో కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ ని ఇష్టపడరు, సో అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కరివేపాకు జీడిపప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ మగ్గించుకోవాలి. ఓ 6 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారము, 1 టేబుల్ స్పూన్ మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా గుర్తుందా, అది ఒక 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకొని ఉన్నాం కదా ప్రాన్స్, ఆ ప్రాన్స్ మిగిలిన మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. నార్మల్ గా అయితే ఇదే కర్రీ లాగా వేసుకొని తినేసేయచ్చు, బగారా రైసో జీరా రైసో చేసుకొని, ఎందుకంటే ఇది మనం కర్రీ లాగే అన్ని మసాలాలు ఉప్పులు కారాలు వేస్ట్ చేసాం కాబట్టి చాలా బాగుంటది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద బిర్యానీ పాట్ పెట్టేసుకొని అందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు ఇంట్లో అవైలబుల్ గా ఉన్న బిర్యానీ దినుసులు, మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి మిగిలాయి కదా, సో మిగిలినవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కర్రీ కంటే ఆనియన్స్ జస్ట్ మగ్గితే సరిపోతుంది, కానీ ఇందులో మాత్రం ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎసురుకి నీళ్లు పోసుకోవాలి. ఇవేంటంటే మనం చికెన్ మటన్ ఉడికించినప్పుడు వాటర్ తీసి పక్కన పెట్టాం కదా, ఆ వాటర్ అయితే నాకు 1.5 కప్ వరకు వచ్చాయి. సో మనం తీసుకుంది 3 కప్స్ వరకు రైస్ తీసుకున్నాం కాబట్టి 6 కప్స్ వరకు వాటర్ పోసుకుంటాము. 1.5 కప్ నేను ఆ వాటర్ పోసాను కాబట్టి మిగిలిన 4.5 కప్ నార్మల్ వాటర్ పోసేసాను. వాటర్ పోసేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 to 4 మినిట్స్ ఉన్నామంటే చూసారు కదా వాటర్ అంతా కూడా ఇలా మరుగుతాయి. ఆ వాటర్ మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఇందులోకి వేసేసేయాలి. ఈ వాటర్ లో రైస్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండవు, కొంచెం నిదానంగా వేయండి, దగ్గర నుంచి వేయండి. పైన నుంచి వేసారంటే వాటర్ చింది చేతుల మీద పడే ఛాన్స్ ఎక్కువ. రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఉప్పు కూడా వేసానండి, నేను ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. చికెన్ మటన్ ప్రాన్స్ అన్నిట్లో మనం ఉప్పు వేస్తున్నాము, సో వాటర్ లో కొంచెం ఉప్పే వేసుకోండి. నార్మల్ బిర్యానీకి వేసినట్టు సముద్రపు నీళ్ళంతా ఉప్పగా ఉండక్కర్లేదు, నీళ్లు జస్ట్ ఉప్పు సరిపోతే చాలు. వాటర్ లోనే వేసేసుకోండి ఉప్పు, మనం స్టార్టింగ్ లోనే చెక్ చేసుకొని తక్కువైనా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా రైస్ ఒక 70 to 80% ఉడికిన తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకొని ఉన్నాం కదా చికెన్ ప్రాన్స్ మటన్ అన్ని వేసుకొని దాన్ని అంతా కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. నేను తీసుకున్న రైస్ కి నేను తీసుకున్న నాన్ వెజ్ క్వాంటిటీకి కరెక్ట్ గా సరిపోయింది. కొంతమందికి ముక్కలు ఎక్కువ ఉంటే ఇష్టం కాబట్టి మీరు నాన్ వెజ్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఈ కర్రీ అంతా రైస్ లో వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి నిదానంగా కలుపుకోండి, మళ్ళీ రైస్ విరిగిపోతాయి అలా అంటే అలా కలుపుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, ఒక గుప్పెడు కొత్తిమీర వేసి మూత పెట్టేసుకోండి. ఇంకా మనం దీన్ని దమ్ కి పెట్టేస్తాం అన్నమాట. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బిర్యానీ పాట్ కి ఎయిర్ బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, కరెక్ట్ గా ఉంటది అనమాట మూత. పైన ఉన్న చిన్న హోల్ కి మాత్రం నేను చపాతీ పిండి పెట్టేశాను, సో అసలు ఎయిర్ బయటికి రావడానికి ఇంకా ఛాన్సే ఉండదు, సో దమ్ అవుతుంది స్లోగా. నార్మల్ గా బిర్యానీ కడాయిస్ లో చేసుకునే పని అయితే సిల్వర్ ఫాయిల్ గానీ లేదంటే మూతకి గిన్నెకి గోధుమ పిండి అదే చపాతీ పిండి గానీ పెట్టేసేయండి, ఇంకప్పుడు మీకు ఎయిర్ బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఒక 15 to 20 మినిట్స్ అయినా సరే మనం దమ్ ఇవ్వాలి. ఇంకా ఈ లోపు అయితే నేను ఇక్కడ ఫిష్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నా. సో ఇక్కడ మనకి ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత టెంప్టింగ్ గా ఉందో, ఫిష్ పీస్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, బట్ బిర్యానీ ఉడికేంత వరకు వెయిట్ చేయాల్సిందే మనం. ఎగ్స్ ఉడికిపోయాయి, ఫిష్ ఫ్రై రెడీ అయింది, బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మీకు చూపించడానికంటే ముందు నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను, ఎందుకంటే నాకు అలా మెస్సీగా ఉంటే నేను అసలు ఆ వల్ల కాదు, సో అందుకని క్లీన్ చేసేసుకుని తర్వాత మీకు చూపిస్తున్నా. అక్కడ లేట్ అవడం వల్ల ఇక్కడ మీకు బిర్యానీ మరీ పొగలు కక్కేయట్లేదు, జస్ట్ ఆ వేడి మీద లైట్ గా పొగొస్తుంది అంతే. ఇక్కడ చూసారా మన బిర్యానీ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, ఎంత బాగుందో, చూస్తుంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. పీసెస్ అన్ని మరీ ఓవర్ కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే బిర్యానీ సూపర్ వచ్చింది. ఇంకా మనం వేడి వేడి బిర్యానీని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకొని అందులో ఒక ఫిష్ పీస్, ఒక ఎగ్, 2 ఆనియన్ ముక్కలు, ఒక లెమన్ పీస్ పెట్టుకొని ఎంజాయ్ చేసేయడమే. ఇంకొకటి ఏంటంటే బిర్యానీని మనం ఏ కడాయిలో వండినా సరే దాన్ని అలాగే అందులోనే ఉంచేయకండి, ఎందుకంటే కింద పార్ట్ లో ఉన్నదంతా కూడా ముద్దలాగా అలాగే ఉండిపోతది. దాన్ని వేడి మీదే అప్పుడే వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ దాకా అయినా సరే పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటది. నేనైతే ఇలా ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాను. వీడియో కోసం అని కొంతమంది దాంట్లోనే తినేస్తుంటారు, మనం అలా కాకుండా ప్లేట్ లో కొంచెం పెట్టుకొని
చేసుకొని ఓయినంగా తిన్నాము. మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు. అందులో అన్ని కనిపిస్తున్నాయి కదా నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని. సో వాళ్ళైతే రెడీగా ఉన్నారు. ఫస్ట్ నేనైతే ఇక్కడ అన్ని వెతుక్కుంటున్నాను అనమాట. అన్ని పీసెస్ పెట్టుకొని తిని మీకు టేస్ట్ చెప్దాం అని చెప్పి. ఫస్ట్ ముద్ద మీకే, అంటే మీ తరపున నాకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అబ్బబ్బబ్బబ్బా! ఎంత బావుందంటే అసలు నేనేనా ఇంత చేశానా అనిపిచ్చింది. అంత వచ్చింది. బిర్యానీతో పాటు కొంచెం ఆనియన్, కొంచెం ఎగ్గు గూడా తింటే అసల కిక్కే వేరబ్బా! ఎంత బావుందో. నేను మీకు టేస్ట్ చెప్పేసాక ఇంక పిల్లలకి గూడా తినిపిచ్చేసాను. మా వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారో. మా రీతుకి నాన్ వెజ్ అంటే నార్మల్ గానే చాలా ఇష్టము. ఇంకిలా అన్ని కలిపి వండితే నచ్చకుండా ఉంటదా? టేస్ట్ మాత్రం చాలా బావుందంట. మా రీతు గూడా చెప్పేసింది. ఇంక మా జాషు తల్లి చెప్పాలి. మా జాషుకి గూడా నచ్చిందంటండోయ్ సూపర్ అని చెప్పింది. ఇంతకీ మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.